హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. మీకు ఎట్టా చెప్పాలో నాకు అర్థం కాకుండా ఉండాది. సిద్ధు, ఓకే, నువ్వు నా బాస్వే, కానీ ఇప్పుడే కొత్త జాబ్లో జాయిన్ అయ్యి ఉండాను. నీతో పర్సనల్ రిలేషన్ పెట్టుకుంటే నా కెరియర్ ఏం కావాలి? ఆచా నెమ్మదిగా తను చెప్పాలనుకున్నది చెప్పి సీట్లో వెనక్కి వాలి ఎటో చూస్తుండిపోయింది. ఎంతో చాలా డిస్టర్బ్‌గా ఉండాది. పోనీ సిద్ధు మీద కోపమా అంటే అదేమీ లేదు. ఏమైనా ఆ అబ్బాపై అట్టా అనిపిస్తున్నా లోలోపల జెంటిల్‌మెన్ కానీ, ఇది సినిమా కాదు కదా! ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. సిద్ధు నా బాస్ కదా! కంపెనీలో పనిచేసే వాళ్ళు బాస్‌లతో రిలేషన్ పెట్టుకునే కథలు ఇంతకు ముందు చాలామంది చదివి ఉండా. అందులో కొన్ని హ్యాపీగానే ముగుస్తాయి. కానీ అందరిలో అట్టా జరగాలని లేదు కదా! చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. సిద్ధు తననే గమనిస్తూ ఉన్నాడు. చివరికి ఏదో డిసిషన్‌కి వచ్చినట్లు కనిపించాడు. ఏ ఆచా, నీ నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయను. నువ్వు ఏ కంపెనీలో చాలా కాలం ఉండాలి. నా పర్సనల్ సెక్రటరీగా ఉండాలి. అది చాలు నాకు. అలా అంటూ సిద్ధు చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ఏదో తేడా కనిపించింది. ఏంది అబ్బా! ఏదో దాస్తున్నట్లు కనిపిస్తుంది. అదేదో అర్థమైతే బాగుండును అని ఆద్య మనసులో అనుకున్నది. కానీ బయటికి ఆ ఫీలింగ్ కనబడనివ్వలేదు. కాసేపటికి సిద్ధు సడెన్‌గా ఆద్య వైపు తిరిగాడు. నీకు ఆకలి వేస్తుందా? అయితే డిన్నర్‌కి వెళ్దాం పదా! ఆద్య రియాక్షన్ చూడకుండానే సిద్ధు జీవీకే మాల్‌కి దగ్గరగా ఉన్న ఒక ఫేమస్ ఇటాలియన్ రెస్టారెంట్ వైపు కారుని పోనిచ్చాడు. పార్కింగ్ ఏరియాలో కారు పార్కింగ్ చేసి ఇద్దరు రెస్టారెంట్‌లోకి నడిచారు. ఆచ కళ్ళు నిజమా అన్నట్లు నోరు తెరిచి చుట్టూ చూస్తుండిపోయింది. అమ్మా! ఇటువంటి రెస్టారెంట్‌లోకి ఎప్పటికైనా వస్తాననుకున్నాను. బాగా డబ్బు సంపాదించి పెద్ద పొజిషన్‌లోకి పోయాక వస్తాను అనుకున్నా. ఇదేంటి ఎంత తొందరగా వచ్చి ఉన్నాను? కాసేపటికి వెయిటర్ వచ్చి ఆర్డర్ చెప్పమన్నాడు. ఆచ మెనూ చూసి చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయింది. ఏంటి ఈ పేర్లు అంతా విచిత్రంగా ఉండాయి. అసలు ఇవి తినే పదార్థాలా? అని ఆమె మెనూని కిందకి పైకి చూస్తూ ఆచలో లోపలే టెన్షన్ పడిపోతుంది. ఈలోపు సిద్ధు తనకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేశాడు. నాకు చికెన్ లెసన్సా కావాలి. ఆచా నాకేం కావాలి అని ఆచా ఇప్పటిలో తెలుసుకునేలా లేదు. అసలు ఏం ఆర్డర్ చేయాలో నాకు అర్థం కాకుండా ఉండాది సిద్ధు అని కాస్త ఇబ్బంది పడుతూనే ఆచా సిద్ధుతో అసలు విషయం చెప్పేసింది. సిద్ధు తనకి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. సరే, ఒక మాట చెప్పు, పాస్తా కావాలా? పిజ్జానా? కాలేజీలో ఉండగా ఒక 2 సార్లు పిజ్జా తిని ఉండా. ఈ పాస్తా ఎప్పుడు ట్రై చేయలేదు. అది చేస్తే పోలే అలా మనసులో అనుకుని పైకి మాత్రం కాస్త గంభీరంగా మొహం పెట్టి ఆర్డర్ చెప్పింది. నాకు పాస్తా ఓకే. సిద్ధు, సరే అయితే తనకి డబుల్ చికెన్ పాస్తా తీసుకునివ్వు. డిసైడ్ కింద నాకు జలాటా తీసుకుంటాను. ఆమె చాక్లెట్ కేక్ తీసుకుంటుంది. వాటర్ చాలు. వైన్ అయితే అస్సలే వద్దు. సిద్ధు చివరి మాటలను కావాలని నొక్కి చెబుతూ ఆచ వంక చూశాడు. వైన్ బాగా తాగేసి ఆ రాత్రి ఆచ ఏం చేసిందో గుర్తు చేయాలి అని సిద్ధు అలా అన్నాడు. అతని ఉద్దేశం అర్థం కాగానే ఆచ కొంచెం ఇబ్బందిగా కదిలింది. ఈ అప్ప ఆ రాత్రి గుర్తు చేయడానికి ఎట్టా అంటూ ఉండాడు. నాకు తెలియదా ఏమి? ఏమైనా అందామంటే బాస్ అయిపోయాడు. ఎప్పుడు ఎట్టా ఉంటాడో అర్థం కాదు. అయినా ఈ విషయం ఇప్పుడు గెలుక్కొని మూడ్‌ని పాడు చేసుకోవడం అవసరమా? గమ్మున ఉంటే పోలే అని సిద్ధు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ కామ్‌గా కూర్చొని ఉన్నారు. ఇద్దరూ ఆ రాత్రి గురించి మాట్లాడాలనుకోవడం లేదు. దానివల్ల రిలేషన్ చెడుతుందేమో అన్న భయం ఇద్దరిలోని ఉంది. కానీ ఎంతకాలం అలా ఉంటారేమో. కాసేపటికి ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. ఇద్దరు తినడం మొదలుపెట్టారు. సో, ఆచ ఈరోజు ఇలా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశావు సిద్ధు. కానీ గిఫ్ట్‌లు ఇవన్నీ నాకు అలవాటు లేదు. ఇదంతా కరెక్టేనా అని నా లోపల టెన్షన్‌గా ఉన్నాది. ఆచ మాటలకు సిద్ధు నవ్వేశాడు. ఈ పిల్ల ఇంత అమాయకంగా ఆలోచించింది. ఈ వయస్సులో ఉన్న అమ్మాయిలు తమని ఇలా ట్రీట్ చేస్తే బాగుండు అనుకుంటారు. కానీ అది కుదిరే పనే కాదు అని తెలుసు కానీ, అలా జరిగితే బాగుండును అని మనసులో ఉండిపోతుంది. ఆచ కూడా అలాంటిదే. కాస్ట్‌లీ గిఫ్ట్‌లు తీసుకోవడం తనకు బాగా నచ్చింది తెలుసు. కానీ ఆ విషయం ఒప్పుకోవడానికి మొహమాట పడుతుంది. సిద్ధు అలా ఆచ వైపు చూస్తూ లోపలే మాట్లాడుకున్నాడు. తనపై ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నా పర్సనల్ అసిస్టెంట్ ఉన్నంత కాలం కొన్ని అలవాటు చేసుకోవాలి. సిద్ధు కాస్త అల్లరి కలిసిన టోన్‌తో అన్నాడు. కానీ లోపల మాత్రం వేరేలా ఆలోచిస్తున్నాడు.
ఎలాగైనా ఈ అమ్మాయిని బాగా పాలిష్ చేయాలి, చాలా ప్రొటెన్షన్ ఉంది, తెలివితేటలు తెలివిలోనూ కాదు, అందంలోనూ తన మిగతా వాళ్ళని బీట్ చేయగలదు, కొత్త వర్షన్ని తయారు చేయాలి, ఆమెకంటూ ఒక మోడల్ మైండ్లో ఉంది, ఆ పిల్లని అలా తయారు చేయాలి, ఎలాగని దారిలో పోయే వాళ్ళందరినీ నేను ఎందుకు పట్టించుకుంటాను, నో వే, ఆజ్ సంథింగ్ స్పెషల్ అలా అనుకోగానే ఈ అమ్మాయిని చూసిన మరుక్షణం ఫ్లాట్ అయిపోయాను. ఆ రాత్రి దాంతో గడిపిన కంప్లీట్గా కనెక్ట్ అయిపోయాను. సిద్ధు ప్లాన్ గురించి కానీ అతని ఆలోచనల గురించి కానీ ఏమి తెలియని ఆజ అమాయకంగా డిన్నర్ చేస్తుంది. సిద్ధు తనని ఉడికిస్తున్నట్లుగా మాట్లాడాడు. నేను చెప్పింది నిజమైంది, చూసావా, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు ఆ కౌశిక్తో బయటికి వెళ్ళి ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేసేదానివా. సిద్ధు మొహం గర్వంతో వెలిగిపోతుంది. కానీ ఆర్జ ఇవేమీ పట్టించుకోలేదు. కౌశిక్ పేరు వినగానే కంగారుగా ఫోన్ బయటికి తీసింది. అయ్యో, కౌశిక్కి ప్రాపర్గా సారీ కూడా చెప్పట్లేదు, ఏమనుకుంటాడో ఏందో. ఆర్జ ఫోన్ బయటికి తీసి ఏదో మెసేజ్ టైప్ చేస్తూ ఉంది. సిద్ధుకి అది చూడగానే ఎక్కడో కాలింది. ఆర్జ ముందు ఫోన్ లోపల పెట్టు, నాతో ఉన్నప్పుడు తప్ప ఎమర్జెన్సీ అయితే కానీ ఫోన్ వాడకు, పైగా నా ముందే కూర్చున్నావు, అతను ఎవరికో మెసేజ్ చేస్తావా, తనకి సారీ చెప్పాలనుకుంటే తర్వాత చెప్పుకో, ఇప్పుడు కాదు, నాతో ఉన్నప్పుడు కాదు, నాతో ఉన్నప్పుడు నా మీదే ఫోకస్ చేయి, అర్థమైందా. సిద్ధు అలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకి ఆర్జ ఫోన్ లోపల పెట్టేసింది. ఫుడ్ తినడం మొదలుపెట్టింది. ఆర్జ ఎలా ఉంది, పాస్తా నచ్చిందా, చాలా బాగుంది సిద్ధు. ఆర్జ పైకి అలా అన్నది కానీ లోపల ఫీలింగ్ వేరేగా ఉంది. ఏంది ఇది, పాస్తానా, అంత సప్పగా ఉండేది, ఇంకా నయం మధ్య మధ్యలో చికెన్ ముక్కలు తగులుతూ ఉన్నాయి, లేకపోతే మొత్తం వదిలేసి పడేదాన్ని. అప్పుడు హీరో మళ్ళీ క్లాసులు పీకేవాడేమో. సిద్ధు ఆర్జ ఇన్నర్ ఫీలింగ్ అర్థం కాలేదు. తన ధోరణిలో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్న గొప్ప గొప్ప రెస్టారెంట్లలో ఇది కూడా ఒకటి. ఇంకోసారి ఇంకో రెస్టారెంట్కి వెళ్దాం, ఇద్దరం కలిసి రకరకాల టేస్ట్లను ట్రై చేద్దాం, ఓకే. సిద్ధు మాటలకి ఆర్జ తల ఊపి చికెన్ ముక్కల సాయంతో పాస్తా తింటూ ఉండిపోయింది. సిద్ధు కూడా ఆర్డర్ చేసిన చికెన్ లాచాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆర్జాని మాత్రం లోపల చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయి. చివరికి సిద్ధుని అడగాలి అనుకున్న ప్రశ్నలు అడిగేసింది. ఇదంతా ఎందుకు చేస్తున్నావు సిద్ధు, ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు, ఇప్పుడు ఒకసారి ఇలా అడుగుతుంది అని సిద్ధుకు తెలుసు, అందుకే చిన్నగా నవ్వాడు. ఆర్జానికి ఇలా అనిపిస్తుంది అని ఆమె కళ్ళలోకి చూసి సిద్ధు చిలిపిగా అడిగాడు. ఆర్జ తడబడింది. సిద్ధుకు ఏం చెప్పాలో తేల్చలేదు. ఇప్పుడు ఏం చెప్పాలా, ఆ మాట అనడం నాకు ఇష్టం లేదు, ఈసారి బయటకు అనేసాక అది నా మైండ్లో అట్టే ఉండిపోతుంది, అప్పుడు ఎందుకు నన్ను దేవుడా అని నాలో నేనే పెక్కులాక్క చావాలి. ఆర్జ పైకి ఏమీ మాట్లాడలేక లోపలే చాలా స్ట్రగుల్ అవుతుందని సిద్ధుకు అర్థమైంది. ఇందాకట చిలిపితనమైన అతని ఫేస్లో కొంత సీరియస్నెస్ వచ్చింది. ఆర్జ, నువ్వంటే నాకు ఇష్టం అంతే, పైగా నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి, ఎందుకని నేను ఇలా ట్రీట్ చేయడం తప్పు లేదనిపించింది. సిద్ధు మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో ఆర్జకి అర్థం కాలేదు. ముందేమో నువ్వంటే ఇష్టం అన్నాడు, తర్వాత ఏమో పిఏవి అని కాబట్టి అంటున్నాడు. ఈ ఇష్టం ఎట్టా అంటే ఇష్టం ఉన్నట్లు ఆర్జ పైకి అనేసింది. కరెక్ట్ సిద్ధు, నేను నీ పర్సనల్ అసిస్టెంట్ని, కానీ ఈరోజు నువ్వు చూస్తున్నదంతా పిఏకి చేసినట్లు లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ కోసం చేసినట్లు ఉండాది. ఏంటి గర్ల్ ఫ్రెండా, చూడు ఆర్జ, ప్రస్తుతానికి అయితే నేను ఎవరిని లవ్ చేయడం లేదు ఆర్జ, ఇవన్నీ నువ్వు ఆలోచించుకు, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో, ఓవర్గా ఆలోచించుకో, హ్యాపీగా తిను, హ్యాపీగా ఉండు. సిద్ధు మాటలకి ఆర్జ తల అయితే ఊపింది, కానీ లోపల డౌట్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఏందో ఈ సిద్ధు ఏదో చెప్తూ ఉన్నాడు, కానీ నాకైతే ఏదో డౌట్ కొడుతూ ఉండాది. ఈ అప్ప లోపల ఇంకేదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆర్జ, ఇంకేదో ఆలోచిస్తున్నావు ఎందుకు, చాక్లెట్ కేక్ ఎలా ఉందో చెప్పు, నేను తింటున్నానే, అది ఏంటో తెలుసా, దీన్ని జలాటో అంటారు, ఇది నథింగ్ బట్ ఇటాలియన్ ఐస్ క్రీమ్ అట, నువ్వు చెప్తూ ఉంటే చాలా బాగుంది సిద్ధు. ఇద్దరు తినేసాక సిద్ధు పే చేసి బయటకు వస్తారు. ఆ తర్వాత సిద్ధు ఆర్జని అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేశాడు. ఆర్జ కార్ దిగి సిద్ధు వైపు చూస్తూ కాస్త మొహమాటంగానే అంది, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సిద్ధు. సిద్ధు ఒక స్మైల్ ఇచ్చి కారును ముందుకు పోనిచ్చాడు. షాపింగ్ బ్యాగ్లతో మోసుకుంటూ ఇంటికి వచ్చింది. కానీ లోపల ఏదో తెలియని బాధ అతన్ని పట్టి పీడిస్తుంది. ఏంటి ఆర్జ ఇంత డల్గా ఎందుకు కనిపిస్తుంది,
నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. అంతా ఫ్రెండ్స్ మీ బాస్తో బయటికి పోయినుండావు. ఆ యప్ప నీకు ఇన్ని గిఫ్ట్లు కొనిచ్చి ఉండాడు. అయినా ఎందుకే ఇట్టా ఉండావు? లేదు సిద్ధు దేనికోసమో ఇదంతా చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. కానీ అదేదో అర్థం కాకుండా ఉండాది. చూద్దాం తర్వాత అయినా అర్థమవుతుంది అని తర్వాత టెన్షన్ పట్టడంలో అర్థముంది. ఏదో ఒక రోజున తను అనుకున్నది జరుగుతుంది అని. ఆ రోజున తను ఫేస్ చేయగలుగుతుందా ఏమో.